వీటితో పాటు భూమి హక్కులకు సంబంధించి ఇంకే రకమైన మాధ్యమాల ద్వారా మనకు వచ్చినప్పటికంటే కొందరికి ఏదైనా కోర్టు ద్వారా, కోర్టు డిగ్రీల ద్వారా రావచ్చు, కోర్టు ఆర్డర్ల ద్వారా రావచ్చు, ఏదైనా గతంలో ఇచ్చినటువంటి అసైన్మెంట్ కానివ్వండి, రకరకాల సందర్భంలో వివిధ రకాలుగా ఏవైతే మనకు ఆ భూమి మీద హక్కులు సంక్రమించినాయో వాటన్నిటినీ కూడా ఇప్పుడు ఆర్డీఓ స్థాయిలో సంబంధిత రైతుకు హక్కులు కల్పించడానికి ఈ భూభారతి చట్టం మనకు అవకాశం కల్పించింది. గతంలో ఏముందంటే ఓన్లీ అమ్మకాలు, కొనుగోలు, వినాశాలు తప్ప ఏ ఒక్కటి కూడా ధరణిలో మనకు అది హక్కులు కల్పించడానికి అవకాశం లేకుండే. ఇప్పుడు మాత్రము మనకు ఏ విధంగా భూమి మీద హక్కులు సంక్రమించినప్పటికీ అవన్నీ కూడా ఆర్టీఓ స్థాయిలో పరిష్కరించడానికి మనకు అవకాశం లభించింది. అలాగే మనం ఇంతసేపు చెప్పినట్టు భూధార కార్డు ఇవ్వడం గురించి కానివ్వండి, అలాగే రిజిస్ట్రేషన్ చేస్తున్న క్రమంలో మ్యాపులు తయారు చేసి సబ్మిట్ చేయడం కోసం మనకు ఎవరికి వాళ్ళు మ్యాప్ చేసుకోవడం సాధ్యం కాదు కాబట్టి ప్రతి గ్రామ స్థాయిలో ప్రభుత్వము లైసెన్స్డ్ సర్వేయర్లను కూడా నియమించడానికి చర్యలు తీసుకుంటుంది. అంటే మీకు సంబంధించిన ఏవైతే క్రయ విక్రయాలు కానివ్వండి, విరాసత్ ద్వారా తీసుకునే భూములు కానివ్వండి, సాధారణ భూములు కానివ్వండి, వీటికి సంబంధించిన మ్యాపులు తయారు చేయడానికి గాను గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణిలో ఎన్ని అవకతవకలు ఉన్నాయి అన్నది భూభారతి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ తెలుసు. రైతు ఎంత కష్టపడ్డాడు, ఒక సర్వే నెంబర్ పట్టుకొని అది ఏ సమస్య వచ్చినా సివిల్ కోర్టుకు వెళ్ళి ఎంత సమయం వేస్ట్ చేసుకున్నాడు, తనకు అవసరమైనప్పుడు తనకున్న ల్యాండ్ నమ్మకాలకి ఎంత బాధపడ్డాడు, ఇవన్నీ ధరణి వల్లనే ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఇది మన శ్రేణులను గుర్తించి మేధావులతో, రాజకీయ నాయకులతో, రైతు సంఘాలతో అందరితో చర్చించి భూభారతి చట్టాన్ని నిర్మించారు. భూభారతి చట్టంలో రైతులకి ఎటువంటి సమస్య ఉన్నా ఫస్ట్ అప్లికేషన్ చేసుకొని వాళ్ళు తహసీల్దార్ లెవెల్లో కాకపోతే నెక్స్ట్ ఆర్డీఓ లెవెల్ ఆ లెవెల్లో కాకపోతే కలెక్టర్ లెవెల్స్ వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోగల సవరణ ఉంది. కాబట్టి ప్రజల వద్దకు పాలన అనే వాక్యాన్ని రేవంత్ అన్న గారు చూపిస్తున్నారు. కాబట్టి రైతులు ఈ భూభారతి అనే చట్టాన్ని వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోవడానికి సులువుగా, ఈజీగా సమస్యలు పరిష్కరించుకోగలరని ఇందులో ఉన్న ఫెసిలిటీస్ అన్ని యూజ్ చేసుకొని వాళ్ళ ల్యాండ్ ఇష్యూస్ అన్ని క్లియర్ చేసుకోగలరని కోరుతున్నాను. చెప్పలే కదా, గవర్నమెంట్ చెప్పలేదు, ఎంఆర్ఓ వాళ్ళకి చెప్పలేదు కదా. మీరు ఇక్కడ వేరే మంది మళ్ళీ తీసేసి ఉంటారు. కానీ ఇక్కడ అన్ని గ్రామం తీసేసి బయట మళ్ళా వచ్చి మళ్ళా కంప్లైంట్ ఇస్తారు. పోలీసు వాళ్ళు ఏమంటారు, మీకేం అవసరం అక్కడికి ఎందుకు వచ్చారు, ఎంఆర్ఓ గారు తీసుకోవాలి. సార్ మాకు కంప్లైంట్ కదా, సార్ మాకు కంప్లైంట్ ఇచ్చాడు కదా, మేమే పడుతున్నాం కదా అని వాళ్ళు వచ్చే వరకు మీరు కంప్లైంట్ చేసుకుంటే మీరేం చేసినట్టు అడగరా సార్, మేము మాట్లాడతాం. రికార్డు ప్రకారం ఎంతైతే భూములు ఉండాలో అంతవరకు మీరున్న వరకు ఇబ్బంది లేదు. మీకే తక్కువ వేరే అయితే దేవ్ గారు అంటారు సార్, నాకు మీకు తక్కువ ఉన్నది, మీకు ఇస్తాం, అదేంటిది మ్యాప్ ఇస్తామన్నారు సార్. 10 వారం రోజులు ఇస్తాం సార్. ఎంఆర్ఓ ఆఫీస్ వారం రోజులు కాబట్టి 6 కాబట్టి మాకు సంబంధించి ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త భూభారతి చట్టాన్ని ప్రజల్లో అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు చేర్యాల మండలంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చట్టంలో చాలా వెసులుబాటు గతంలో ధరణి ఉన్నటువంటి సందర్భంలో రైతులు చిన్న చిన్న సమస్యలకు కూడా జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో సరిదిద్దే అవకాశం లేకపోవడం వల్ల CCLA స్థాయికి పోవాల్సిన పరిస్థితి ఉండే, అలాగే సిటీ కోర్టులకు పోవాల్సిన పరిస్థితి ఉండే. కాబట్టి అవన్నీ ఇబ్బందులు తొలగించడం కోసం ప్రభుత్వం ఈ కొత్త చట్టాన్ని, భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి అప్పీల్ వ్యవస్థను తీసుకురావడం ద్వారా చిన్న చిన్న రైతులందరూ కూడా ఏ సమస్య అయినప్పటికీ మండల స్థాయిలోనూ, డివిజన్ స్థాయిలోనూ, జిల్లా స్థాయిలోనే పరిష్కరించగలుగుతారు. కాబట్టి
విషయాలన్నీ కూడా చట్టానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ అవగాహన సదస్సులో ఈరోజు అందరికీ వివరించడం జరిగింది.